వాక్యంలోనికి యాక్చువల్లీ యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు మన మధ్యలో మిగతా సహోదరులు నిలబడవలసింది చివరి క్షణంలో మరి అనుకున్న రీతిగా మరి షెడ్యూల్ మరి మార్చబడిందండి. ప్రభు నడిపించిన రీతిగా దేవుని వాక్యంలోనికి ప్రార్థనకి వెళ్ళక ముందుగా మరి వాక్యంలోనికి వెళ్ళి కొన్ని మాటలు చూసుకొని అటు రీతిగా మరి ప్రార్థనలో ముందుకు వెళ్ళి కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేయను గాక. ప్రార్థనలకు వెళ్ళక ముందుగా మనము వాక్యంలోనికి వెళ్ళక ముందుగా దేనికి బైబిల్ పఠనం ఎత్తి మరి బైబిల్ పల్లె పాడుకుందాం. దయచేసి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దయచేసి మీ బైబిల్ని పైకెత్తి బిగ్గరగా మరి బైబిల్ పల్లెలు పాడాల్సిన కోరుచున్నాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతో పఠింప శ్రేష్ఠ గ్రంథము
రండి వాక్యంలోనికి. మనం ప్రార్థనకి వెళ్ళక ముందుగా కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి కొన్ని చూసుకొని మనము అటు రీతిగా ప్రార్థించ కొరకై ప్రభు మనకు సాయం చేసింది గాక. రండి అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము మనం అందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందామండి. బుక్ ఆఫ్ ఫస్ట్ Thessalonians చాప్టర్ 5 వర్స్ 15. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దయచేసి ఈ భాగం మీరు గట్టిగా బిగ్గరగా చదవాల్సింది కోరుచున్నాం. మనమందరం కలిసి చదువుకుందాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. రండి రెండవ భాగంగా రండి. జకర్యా బుక్ ఆఫ్ జకర్యా ఫస్ట్ చాప్టర్ వర్స్ 12. జకర్యా 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అందుకు యెహోవా దూత సైన్యములకు అధిపతియగు యెహోవా 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచినావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు అని మనవి చేయగా. జ్ఞాపకం చేసుకోనండి చదవబడినటువంటి ఈ యొక్క మరి 2 భాగములలో మనం చూసినట్టయితే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో చివరి భాగం మనం చూసినట్టయితే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. రెండవ భాగంగా మొదటి ఇక జకర్యాలో మనం చూసిన రీతిగా చివరి భాగము మనవి చేయగా. ఈ 2 తలంపులతో మనము ధ్యానించుకొని కొంతసేపు వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళక ముందు దయచేసి స్థలాలు ఉంచండి. ప్రభు సహాయం నిమిత్తమై మరి ప్రార్థిస్తుందాం. ప్రియమైన తండ్రి, మీ పాదాలు పొందిన ప్రభా మరొకసారి చదవబడిన లేఖన భాగములను మీరు ఆశీర్వదించి ప్రభా మీరు దీంచవలసకు వచ్చినాం. అయోగ్యుడను అయినప్పటికీ ప్రభా మీ సన్నిధానంలో మీరు నిలబెట్టుకున్నారు. స్తోత్రాలు. మరొకసారి ప్రభా మీరు అభిషేకించి మీరు నడిపించండి. నా నోటిని మీరు నింపండి. నా యొక్క తలంపులను మీరు తీసివేయండి. చదవని లేఖన భాగం ద్వారా ప్రభా మీరు నాతో మాట్లాడైతే మేము సర్చ్ చేసుకుంటాం. మీరే సహాయం చేసి నడిపించండి. ఏదైతే మేము ప్రార్థించాలో భక్తులు యొక్క జీవితంలో మీరు నామనంలోనికి తీసుకొని అటు రీతిగా మేము కూడా ప్రభా మీ సన్నిధిలో మరి ప్రార్థించే కొరకై మమ్మల్ని సిద్ధపరచాల్సింది కోరచ్చు. మరొకసారి నన్ను శిరోరక్తం కిందకి ప్రభా తీసుకుని వస్తుండగా మీరు నన్ను కప్పమని ఏస్తున్నామని అడిగి పట్టుకొచ్చినాం తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి ఏక 2 భాగములను మనం చూసినట్టయితే ఈ భాగంలో మనకు చాలా పరిచయమైనటువంటి భాగములు అనేక సార్లు ఇక మరి వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. అయినప్పటికీ మరి పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మరి నేటి దినమున మరి మరొక తలంపుతో నీతో నాతో మరి మాట్లాడును గాక. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మొదటి దశలో రాసిన పత్రికలో మనం చూసినట్టయితే ఎవడును కీడునకు ప్రతి కీడు చేయక, మధ్య భాగం చూసినట్టయితే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడి. దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది, దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. నేను కూడా ఎడతెగక మరి ప్రార్థించాలి, ప్రార్థనలో మరి పాలు పొందాలి, లేదా ఎడతెగక ప్రార్థన చేయాలనేటువంటి అది నిత్య సంకల్పం ఉంటుంది పిల్లల. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తాను ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు తాను మరి నిత్యము కూడా తాను ప్రార్థించేటువంటి వాడుగా ఉంటున్నాడు. పగలంతా పరిచయం చేసినప్పటికీ మరి సాయంకాలము తన గెస్మనే తోటలో తాను మరి ఎంతోగానో ప్రార్థించేటువంటి వాడుగా ఉంటున్నాడు.
అయితే చూడండి, మరి రెండవ భాగం చూసినట్టయితే జకర్యా 1వ అధ్యాయము మరి 12, 13 మనం చూసినట్టయితే అతడు మనవి చేయగా, దయచేసి చదువుతారండి. మొదటి జకర్యా, బుక్ ఆఫ్ జకర్యా, దయచేసి జకర్యా. అందుకు యెహోవా దూత సైన్యములకు అధిపతియగు యెహోవా 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపించి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము మరి జకర్యా 1వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే చివరి భాగంలో మనం చూసినట్టయితే మరి అవి మనవి చేయగా, చూడండి, మనవి చేయగా అనగా మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఎవరైతే మనవి చేస్తున్నారో వారు పొందినటువంటి మనవులను దేవుడు అంగీకరిస్తూ వచ్చినాడు. మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో మరి అనేక భక్తులు మనవి చేస్తూ వచ్చారు. మనవి చేసినప్పుడు ప్రభు వారి యొక్క మనవిని అంగీకరించాడు. ప్రభు అంగీకరించే ముందుగా వారు ఏ రీతిగా వారి దేవుని యొక్క సన్నిధిలో మనవి చేస్తున్నారో కొన్ని మాటలు చూసుకొని మరి మనం ప్రార్థనకి వెళ్దామండి. మొదటిగా మొదటి సమయాలు రండి. ఫస్ట్ సమయల్, సెకండ్ సమయల్ చాప్టర్ 24, సెకండ్ సమయల్ చాప్టర్ 24, సెకండ్ సమయల్ చాప్టర్ 24 వర్స్ 10. ఎవరు మనవి చేశారు? మనవి చేయగా దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసితిని. యెహోవా కరుణ ఉంచి నీ దాసుడైన నా దోషములు పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. చాలు. ఈ యొక్క సాయంకాల సమయము మనవి చేయగా, ఎడతేక ప్రార్థించుడి, యెహోవాకు మనవి చేయుడి. ఇక సాయంకాలము మరి మనవి చేయగా, చూడండి, దావీదు దేవుని యొక్క సన్నిధిలో తాను మనవి చేస్తూ వచ్చాడు. మనందరికి తెలుసు ఏక సందర్భము, దావీదు తన జనులను తన సైన్యములను లెక్కించేటువంటి విషయంలో దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలపై తాను మరొక తెగులు పంపించినట్టుగా మనం చూస్తూ వచ్చాం. అసలు యాక్చువల్లీ తప్పు చేసింది నాయకుడైనటువంటి దావీదు. తన సైన్యములను లెక్కించమని తను చెప్పినప్పుడు చూడండి, దేవుని యొక్క ఉగ్రత లేదంటే దేవుని యొక్క కోపానికి ఇశ్రాయేలు ప్రజలందరూ గురైనప్పుడు మరి దావీదు ఏం చేస్తున్నాడంటే చూడండి, దేవుని యొక్క సన్నిధిలో తను మనవి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. దేవుని యొక్క సన్నిధిలో ఆయన గత వారంలో మనం చూసుకుంటూ వచ్చాము, ప్రార్థన ఆలకించువాడా సకల శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. అనేకసార్లు మనం ప్రార్థిస్తున్నాము. మనం ప్రార్థించినప్పుడు ఎలా పడితే అలా ప్రార్థిస్తే నిజంగా ప్రభు మన ప్రార్థన అంగీకరిస్తాడా? చూడండి, దావీదు తన జీవితంలో తను తప్పు చేశాడు. తప్పు చేసి తను కనుకొని పశ్చాత్తాపడి తను దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాప హృదయముతో మనవి చేసినప్పుడు దావీదు యొక్క ప్రార్థన అంగీకరించబడింది. దావీదు కూడా అనేక సార్లు నా హృదయానుస్తాడు అని చెప్పేసి దేవుడు దావీదు విషయంలో తను చెప్పినప్పటికీ కొన్నిసార్లు దావీదు తను తప్పు చేస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క కోపము తన ప్రజలపై రగిలినప్పుడు తను తెలుసుకొని తను మనవి చేస్తున్నటువంటి మాట ఏంటంటే 10వ వచనంలో, జనసంఖ్య చూచినందున దావీదు మనసు కొట్టుకొనగా. జనరల్ గా మనం తప్పు చేసినప్పుడు మన సాక్షి మనం గద్దిస్తుంటది. మన సాక్షి మనం గద్దించినప్పుడు కూడా మన హృదయం కఠినం చేసుకొని కూడా ఆ రీతిగానే ఒక విశ్వాసి ముందుకు సాగినట్టయితే దాని యొక్క ప్రతిఫలం చాలా అది ఘోరంగా ఉంటుంది. పిల్లల దావీదు తాను చేసేటువంటి ఆ పని చేసినప్పుడు అంట జన సంఖ్యను లెక్క పెట్టినప్పుడు అనగా తన యొక్క సైన్యముపై ఆధారపడుతున్నటువంటి వాడిగా మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో తన సంఖ్య అంటే దేవునిపై ఆధారపడేటువంటి వాడు. చిన్నప్పటి నుంచి కూడా గొల్యాతుని కూడా తాను హతమార్చినటువంటి సందర్భంలో కూడా ఆ రాళ్ళు పట్టుకొని యెహోవా నామం పేరుట నేను వస్తున్నాను అనేటువంటి చెప్పినటువంటి ఆ దావీదు ఇక్కడ వచ్చేసరికి తన సైన్యంపై తను ఆధారపడుతూ వచ్చాడు. అనగా తన సొంత జ్ఞానంపై ఆధారపడుతూ వచ్చాడు,
సొంత బలంపై ఆధారపడి వచ్చినప్పుడు దేవుడు చూశాడు, బిడా నన్ను పక్కన పెట్టి నీ సొంత జ్ఞానం పెట్టా, నీ సొంత ఆలోచన పట్టని వెళ్తున్నావు అని చెప్పేసి తన ప్రజలను మొత్తాడు. ఇశ్రాయేలు ప్రజలు మొత్తినప్పుడు అప్పుడు దావీదు దేవుని యొక్క సన్నిధిలో తను ఏ రీతిగా మనవి చేస్తున్నాడు మరొకసారి సిస్టర్ చదవండి, దయచేసి మిగతా వాళ్ళకి గమనించండి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపం పట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా ఉదయమున దావీదు లేచిన. చాలండి, ఇక్కడ మనం చూస్తున్నాం దావీదు తాను చేసినటువంటి ఆ పొరపాటుని గమనించాడు. లెక్కించుట దేవునికి అసహ్యమైనటువంటి క్రియ, లెక్కించుట దేవునికి ఇష్టమైన పని కాదు. ఎప్పుడైతే దావీదు తన హృదయం కొట్టుకున్నప్పుడు దాని దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ఏం చేస్తున్నాడంటే, ప్రభువా నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని, ఎంతో అవివేకినై ప్రభువా నీకు విరోధముగా నేను లెక్కించి తిని. లెక్కించుట దేవునికి ఇష్టమైన పని కాదు. ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు దావీదు దేవునిపై ఆధారపడుతూ వచ్చేటువంటి వాడు ఇప్పుడు తన సొంత జ్ఞానంపై ఆధారపడుతూ వచ్చినాడు. ఆ సందర్భం ప్రియులారా మన జీవితంలో కూడా అనేక సార్లు దేవుని యొక్క బిడ్డలుగా ప్రతి విషయంలో కూడా మనం ప్రభుపై ఆధారపడినటువంటి వారు కొన్నిసార్లు మన సొంత జ్ఞానంపై ఆధారపడి, సొంత తలంపులపై ఆధారపడి మన సొంత మార్గం గుండా వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ప్రభు కొన్ని తెగులు లాంటి కొన్ని సందర్భాలు మన జీవితంలో తీసుకొస్తాడు. అయితే నేను కూడా దావీదు వలె పశ్చాత్తాప హృదయంతో దేవుని యొక్క సన్నిధిలో మనవి చేస్తే అప్పుడు నీ మనం వింటాడు. చేసిందంతా చేసి గంటలు దీర్ఘంగా ప్రార్థన చేస్తే దేవుడు నీ మనవి వినడు. విల్ నాట్ హియర్ యువర్ వాయిస్. దావీదు తను తప్పుడు తెలుసుకున్నాడు, తన హృదయం కఠినం చేసుకోలేడు. ప్రార్థనకు ముందుగా ప్రభువా చూడండి నేను ఎంతో అవివేకిని ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. పశ్చాత్తాప హృదయముతో దేవుని యొక్క సన్నిధిలో దావీదు మనవి చేశాడు. మనవి చేసినప్పుడు మరి దావీదు యొక్క మరి ప్రార్థనకు జవాబుగా మనం చూద్దాం రండి. 26:15 చదవండి. 26 కింది భాగం చదవండి. అదే 24:15 చదవండి. 24:15 అందుకు తప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుతుండెను. అందుచేత దారి నుండి బేషుభ వరకు 70,000 మంది మృతి నొందిరి. 16 చదవండి. అయితే దూత యెరూషలేముపై హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గురించి సంతాపం ఉంది. అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయ దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత ఇక్కడ మనం చూస్తున్నాం దావీదు దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో మరి ప్రార్థించినప్పుడు దావీదు యొక్క మనవిని దేవుడు అంగీకరించాడు. అంగీకరించి ఏం చేశాడంటే, చూడండి ప్రభువా మరి అమాయకులైన నా ప్రజలు ప్రభువా, నేను ఒక్కరిని తప్పు చేస్తే ఈ ప్రజలు ఏం చేసినారు ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో మరి ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క తెగులను మరి అప్పుడే మరి ఆపేసినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. పశ్చాత్తాప హృదయముతో తాను ప్రార్థించకపోతే నిజంగా ఇంకెంతమంది ప్రాణాష్టము జరిగేదేవో మనకు తెలియదు. అయితే దేవుని యొక్క సన్నిధిలో నేను కూడా ప్రార్థించడానికి వచ్చే ముందు కదా పశ్చాత్తాప హృదయముతో మనం పరిశీలించుకున్న వారమై దావీదు రాజు అయినప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాప హృదయముతో తాను మనవి చేస్తున్నాడు. ఎప్పుడైతే మనవి చేస్తూ వచ్చాడో మరి అప్పుడే చూడండి యెహోవా కీడును గురించి సంతాపం ఉంది. అంతే చాలును. దేవుడు అప్పుడే తన దూతలకు ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి ఏమని, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చాను. ఎంత మంచి మాట అండి. దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో యథార్థమైన హృదయంతో ప్రార్థించాడు దావీదు. చూడండి నాశనం చేయి దూతకు ఆజ్ఞ జారీ చేయబడింది. ఇక చాలు ఇలాగా దేవుని యొక్క సన్నిధానంలోకి నేను వచ్చినప్పుడు యథార్థమైన హృదయంతో దేవునికి అంగీకారముగా ప్రభువా నీ దృష్టికి
ఒకవేళ దావీదు వల్ల నేను బహుశా నేను చేసినట్టయితే ప్రభా క్షమించు ప్రభా, ఒకవేళ నా ఒక్కడి వల్ల ప్రభా ఇతరులకు నష్టం కాకుండా బహుశా ఏదో నష్టం కాబోతుంటుందేమో మనకు తెలియదు. దావీదు దేవుని యొక్క సన్నిధిలో తను మనవి చేశాడు. ఎందుకు మనవి చేశాడంటే 10వ వచనంలో మనం చూసినట్టయితే, నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని. ఏం చేశాడు? లెక్కించుట దేవునికి అసహ్యమైన కార్యం. పిల్లారా, దావీదు తెలుసుకున్నాడు, మనం తప్పు చేసినప్పుడు మన హృదయం పట్టుకుంటుంది. దావీదు తన హృదయం తను కఠినం చేసుకోకుండా మరి దేవుని సన్నిధిలో తను పశ్చాత్తాపడ్డాడు. దావీదు యొక్క పశ్చాత్తాపం ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తెగులు చూడ ఆగిపోయిందంట. చూడండి, ఆ మాట 26:16 చదవండి. 26:16 వచ్చింది ప్లీజ్ కండి. 26 2 Samuel 26:16 క్షమించండి 24 లాస్ట్ వర్స్ అండి. 24 అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను. చాలు. ఏమండి, మనకు చాలా స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. దావీదు ఏం చేశాడు? తన తప్పుని తెలుసుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపముతో ప్రార్థన చేశాడు. ప్రార్థన 2 రకాలు. ప్రార్థిస్తున్నావు, ప్రార్థన సరే, అయితే పశ్చాత్తాప హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దావీదు పశ్చాత్తాప హృదయంతో బలిపీఠం దేవుని కొరకు కట్టాడు, అనగా ప్రార్థన అనేటువంటి ధూపం వేశాడు. తెగులు ఆగిపోయింది. ప్రపంచంలో చూసినట్టయితే భయంకరమైన ఈ కరోనా వ్యాధి చేత అనేక బాధపడుతున్న పిల్లారా, అయితే దేవునికి విరోధముగా చేసేటువంటి ఇక జనులు దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వారు ఉంటున్నారు. తిరుగుబాటు చేసినటువంటి వారి పక్షంగా నేను కూడా మరి విజ్ఞాపన చేసేటువంటి వారంగా మనం ఉండాలి. చూడండి, రెండవదిగా మనం చూసినట్టయితే ఇక్కడ విషయాలు మనం చూసినట్టయితే ఇక్కడ మరి రండి, ఆ యొక్క 2వ సంఖ్యాకాండంలో కూడా ఒక వ్యక్తి మరి పశ్చాత్తాపం పొందినట్టుగా మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము రండి, సంఖ్యాకాండము నంబర్స్ చాప్టర్ 16:48 రండి. నంబర్స్ చాప్టర్ 16:48 నంబర్స్. అతడు చచ్చిన వారికి మధ్యలో నిలవబడగా తెగులు ఆగెను. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇశ్రాయేలు పక్షంగా దావీదు పశ్చాత్తాపముతో ప్రార్థన చేశాడు, తెగులు ఆగిపోయింది. రెండవదిగా మనం చూసినట్టయితే ఇక్కడ రెండవ వ్యక్తి ఇక్కడ మనం చూస్తున్నాం, అహరోను. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు దేవుని పట్ల వాళ్ళు సనుగుతూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని పట్ల దేవునికి విరోధముగా మరి సణుగుతూ వచ్చినప్పుడు వాళ్ళు తెగులు చేత వాళ్ళు మరి బాధపడుతూ 14,000 ఎంతమంది దాదాపు 14,700 మంది మరి చనిపోయినటువంటి వారు ఉంటున్నారు. ఆ సమయంలో మోషే దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు చూడండి, అహరోను ఏం చేశాడంటే, నేను క్లుప్తంగా చెప్తున్నాను. అహరోను ఏం చేశాడంటే చూడండి, అహరోను చూడండి 47 చదవండి. 46. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరిను, తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసెను. చాలండి, మనం గమనించాల్సిన విషయం, ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసింది. ఇశ్రాయేలు ప్రజలు వారి పక్షంగా అహరోను మోషేలను ప్రాయశ్చిత్తముతో దేవుని యొక్క సన్నిధిలో నిలబడి వారిగా ఉంటున్నారు. పిల్లలు నిలబడతా చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో అహరోను ధూపం వేస్తున్నాడు. ప్రభువా క్షమించు, ప్రభువా వారిని క్షమించు, వారి పట్ల క్షమాపణ హృదయంతో దేవుని యొక్క సన్నిధిలో అహరోను ప్రాయచిత్తం ప్రార్థన చేస్తున్నట్లరా. దావీదు ప్రాయచిత్త ప్రార్థన చేశాడు, తెగులు ఆగిపోయింది. అనగా మరి రెండవదిగా మనం చూసినట్లయితే అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య తాను నిలవబడి తను ధూపం వేసినప్పుడు అక్కడ మరి తెగులు మరి ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి అహరోను మరి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నట్లరా. మన సోదరుడు తప్పు చేసినట్టయితే మనం కూడా వారి పక్షంగా
పశ్చాత్తాపముతో నువ్వు ప్రార్థన చేసేటువంటి వారు ఉండాలి, కానీ ప్రతికారం క్రియలతో మనసుతో నువ్వు నేను ఉండకూడదు. చూడండి, అహరోను ఎవరు? యాజకుడు. ఇప్పుడు నేటి దినాల్లో నూతన నిబంధన కాలంలో ఎవరండి అహరోను అంటే? చూడండి, చూద్దామా, ఎవరు చూద్దాం రండి. ప్రకటన 1:6. ప్రకటన 1:6. ప్రకటన, రెవల్యూషన్ చాప్టర్ 1:6. మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనను తండ్రి దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసెను. ఓకే, ఇవి చదవండి. లేఖన వాళ్ళు చూసినట్టయితే ఈ నూతన నిబంధన కాలంలో యాజకులం అనేటువంటి మనం నీవు నేనే అహరోనులమే. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలవబడి పశ్చాత్తాపం అనేటువంటి ధూప ప్రార్థన చేసేటువంటి మనమే. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా క్షమాపణ హృదయం కలిగిన వాడిగా అంటున్నాడో అటు రీతిగా వారి పక్షంగా నువ్వు నేను కూడా ప్రభా ఈ దేశమంతయు ప్రభా మరి ఇక వ్యాధి చేత బాధపడుతున్నారు ప్రభా, వారి పక్షంగా కూడా నువ్వు నేను ఏం చేయాలా? అహరోను మాదిరిగా పశ్చాత్తాప హృదయంతో పశ్చాత్తాపం ప్రార్థనతో ప్రార్థించినప్పుడు ఆ యొక్క మరి తెగులను దేవుడు మరి తీసేసినట్టుగా మనం చూస్తున్నాం. 50 వచనంలో చూస్తా ఉంటుంటే మరి అక్కడ తెగులు ఆగిపోయిందని చూడండి. 40 చదువుతున్నాను చూడండి. అతడు చచ్చిన వారికి బ్రతికిన ఉన్న వారికి మధ్య నిలబడగా తెగులు ఆగెను. అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడి ప్రార్థన అనేటువంటి ధూపాన్ని వేసినప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. పిల్లారా, ఆ బాధ్యత నీదై ఉంటుంది, ఆ బాధ్యత నాదై ఉంటుంది. మీరు కూడా ఒక అహరోను లాంటి యాజకుడే. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్య జనాంగం నుండి ఐగుప్తు అనేటువంటి లోకము నుండి తను ఏర్పాటు చేసుకొని రాజులైన యాజక సమూహంలో నేను ఒక యాజకుడిగా చేశాడు. అయితే నీ పని ఏంటి? అహరోను వలె పశ్చాత్తాపంతో ప్రార్థించే వారు ఉండాలి. నీ తోడు సహోదరు ప్రభా, మా సహోదరులు ప్రభా పొరపాటు వాళ్ళు తప్పు చేస్తున్నారు ప్రభా, వాళ్ళు ఎక్కించవచ్చు ప్రభా, నీకు విరోధంగా ఎదురు తిరిగినట్టు వారు ఉంటున్నారు ప్రభా. అహరోను వలె మా ప్రార్థన కూడా ప్రభా నువ్వు మనవి చేయి, మా మనవిని ఆలకించు ప్రభా. దావీదు యొక్క మనవిని అంగీకరించాడు. అంటే మనం ప్రార్థించే ముందుగా మొట్టమొదట మన బలహీనతలన్నింటినీ కూడా దేవుని యొక్క సంఖ్య మనం ఒప్పుకోవాలి. పిల్లారా, దావీదు వలె రెండవదిగా చూసినట్టయితే మరి అహరోను వలె అటు రీతిగా మరి పశ్చాత్తాపముతో మనం ప్రార్థించుకొరకై మనకు సాయం చేయను గాక. మూడవదిగా ఇంకో వ్యక్తి చూద్దాం. చూడండి, పశ్చాత్తాప మరి ప్రార్థన చేసేటువంటి మూడవ వ్యక్తి చూడండి రండి. అదే రీతిగా మరి సంఖ్యాకాండంలో ఇంకో వ్యక్తి కూడా చూద్దాం రండి. సంఖ్యాకాండము 25:8 చూడండి. సంఖ్యాకాండము 25, సంఖ్యాకాండము నంబర్స్ 25. సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడగ చోటికి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోనట్లు పడుచెను. అప్పుడు ఇశ్రాయేల్లో నుండి తెగులు నిలిచిపోయాను. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఫినెహాసు 7వ వచనంలో మనం చూస్తుంటే ఇంకా మనం స్పష్టంగా అర్థమవుతుంటుంది. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజు కుమారుడైన ఫినెహాసు అని చూచి, ఫినెహాసు కూడా మరి ఆ యొక్క తెగులను తప్పించడానికి కొరకై పశ్చాత్తాపముతో తాను దేవునిగా సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ తెగులను మరి ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లారా, అంటే ప్రార్థనకు ముందుగా దేవుని యొక్క సన్నిధిలో ఒకరు తప్పు చేసినప్పుడు వారి పక్షంగా పశ్చాత్తాపముతో దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టేటువంటి అనుభవంలోనికి రావాలని చెప్పేసి ప్రభాష పడుతున్నాడు. ఎవరైనా తప్పు చేసేదానికి వారిని ఇంకా 2 రాలేస్తాం. మనం నేటి చూస్తాం అనుకుంటే ఇంకా 2 రాలేస్తాం. అలా కాకుండా ప్రభా దేవునికి అప్పచెప్పు, ప్రభా ఫలాని సోదరుడు లేకపోతే ఫలాని సోదరి లేకపోతే ఫలాని వారు ప్రభా వాళ్ళు తప్పు చేస్తున్నట్టున్నారు ప్రభా నువ్వు మాట్లాడు ప్రభా. నువ్వు మాట్లాడటైతే ప్రభా మా సంఘానికి మేలు, ప్రభా సమాజానికి మేలు, మా కుటుంబానికి మేలు, అది దేవునికి అప్పచెప్పినప్పుడు ప్రభువే మనకు సర్వభౌమాధికారిగా ఉండేసి ప్రభు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, అహరోను చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య ఉంటున్నారు. చచ్చిన వారు ఎవరనగా మారు మనసులైనటువంటి వారు, అన్యులతో సమానులు.
బ్రతికిన వారు ఎవరనగా యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షణగా అంగీకరించిన వారు, ఆత్మీయంగా వాళ్ళు మరి ఎదిగినటువంటి వారు, చేతిలో ధూపార్తి తీసుకొని చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో ఉండి అహరోను వలె పరిచయం చేసేటువంటి వారు మరి యాజకులుగా ఉంటున్నారు. వారు ప్రాయచిత్తం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉంటున్నారు. మన సోదరుడు తప్పు చేసినట్టయితే అహరోను వలె దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరి కార్యం చేసేటువంటి వాడుగా ఉంటున్నట్లా. చూడండి, ఫినాసు మొదటిగా మరి దావీదు పశ్చాత్తాప ప్రార్థన చేసినాడు. రెండోదిగా మనం చూసినట్టయితే అహరోను ప్రార్థిస్తూ వచ్చాడు. మూడోదిగా మనం చూసినట్టయితే మరి ఫినిహాసు కూడా పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు దేవుడు మరి మనవిని ఆలకించుకోవాడుగా ఉంటున్నారా. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మరి నీవు నేను కూడా చేయవలసినటువంటి మనవి అదే. దేవుని యొక్క సన్నిధిలో ఇంకా నశించిపోయేటువంటి ఆత్మల విషయమై, ఇంకా దేవునికి తిరుగుబాటు చేసేటువంటి వారి విషయమై పశ్చాత్తాపముతో నీవు నేను కూడా మరి మనవి చేసేటువంటి మరి వారంగా ఉండాలని చెప్పేసి మరి దేవుడు మరి ఆశపడుతున్నాడు. దేవుడు మరి దావీదు మరి పెట్టిన పేరు ఏదంటే యెహోవా మరి మరి వాత్సల్యత బహు గలవాడు, యెహోవా బహు వాత్సల్యత గలవాడని చెప్పేసి మరి దేవుడు దావీదు దేవుడు పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే నిజంగా ఆయన వాత్సల్యత గలవాడు. కోపము పుట్టించినప్పటికీ నీ ఎడల నా ఎడల దేశం మీద తను కోపం పుట్టించినప్పటికీ యెహోవా బహు వాత్సల్యత గలవాడు. ఆయన నిన్నను ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడి లోకం ఎంతో ప్రేమించాడు. నీవు నేను కూడా నశించుతా దేవునికి ఎంత మాత్రం ఇష్టం కాకుండా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా తను ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే నువ్వు రక్షించిన కొరకాయ పిల్లారా మనం రక్షించాడు. యాజకులైన యాజక సమూహంలో ఒకరిగా చేస్తున్నాడు. అయితే నశించిపోయేటువంటి ఆత్మల విషయమై నీవు నేను కూడా పశ్చాత్తాపముతో ప్రార్థించాలని చెప్పేసి ప్రభు మరి ఆశపడుతున్నాడు. అదే రీతిగా మనం చూద్దాం. మరి మొట్టమొదటిగా మరి దావీదు మనవి చేస్తూ వచ్చాడు. రెండవదిగా చూడండి, కీర్తనలో 105 వచనంలో ఇంకొక రెండవ వచనం చూసుకొని మనం ప్రార్థన చేద్దాం. 105 కీర్తన 105 వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచెను. చాలండి. 105 సామ్స్ 105:3 ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు గాక. ఇక్కడ చూసినట్టయితే 105:4 వచనం చూస్తున్నట్టుంటే వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశము నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. దావీదు మనవి చేశాడు, తెగులను ఆపేశాడు. రెండవదిగా మనం చూసినట్టే వారు మనవి చేయగా పూరేళ్లను రప్పించెను, ఆకాశం నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. ఎవరండి వారు అంటే? వారు అనగా మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు మనవి చేశారు, ఆకాశం నుండి ఏం చేశాడంట? ఆకాశం నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరిచినాడంట. ఇలా మనవి చేసినప్పుడు మన ప్రభు ఆకాశం నుండి తన యొక్క మరి నిధులను విప్పి తృప్తిపరిచేటటువంటి వాడుగా ఉంటున్నాడు. అయితే ఒకటి, పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో రావాలి. పిల్లారా, దేవుని సన్నిధిలో యథార్థ హృదయంతో దావీదు వలె పిల్లారా మనవి చేద్దాం. దేవుడు ఈ భయంకరమైనటువంటి తెగులను ఆపడానికి ప్రభు సిద్ధంగా ఉంటున్నాడు. మరి వారు మనవి చేసినప్పుడు ఆకాశం నుండి ఆహారమును ఇచ్చి తృప్తిపరచాడంట. చూడండి, ఆకాశం నుండి మన ప్రభు ఏం చేస్తాడు? రెండవదిగా చూద్దామండి. 57వ కీర్తన 57 సామ్ 57. చూడండి, ఆకాశం నుండి మన దేవుడు ఏం చేస్తున్నాడు? చూడండి 3వ వచనం చదవండి. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. చాలండి, చూస్తారా మన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చేటువంటి వాడు ఉంటున్నాడు. నువ్వు ఇక్కడ మనవి చేయి, పశ్చాత్తాపముతో
దేవుని యొక్క సన్నిధిలో మనవి చేస్తే ఫ్రమ్ అబోవ్ ఎదురు బదురు ఫేస్ టు ఫేస్ మనం అడిగటానికంటే దేవుని యొక్క సన్నిధిలో కనిపెట్టినట్టయితే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొరపెట్టినట్టయితే, సన్నిధిలో మనం చేసినట్టయితే ద ఆన్సర్ కమింగ్ ఫ్రమ్ ద అబోవ్, ఆకాశం నుండి ప్రభు ఏం చేస్తున్నాడు, ఆకాశం నుండి మనం చేసినప్పుడు ఆహారము చేత తృప్తి పరిచేటట్టు వాడు ఉంటున్నాడు. రెండవదిగా మనం చూసుకుంటే ఆకాశము నుండి నన్ను ఆజ్ఞ ఇచ్చేటట్టు వాడు ఉంటున్నాడు. పిల్లారా, ఆర్డర్ వస్తుంటుంది పిల్లారా. అనేక సార్లు నా జీవితంలో కూడా దాదాపు ఈ దుబాయ్లో ఇప్పుడు 20 years అయిపోతుంది. అనేకమైన సమస్యల గుండా మరి వస్తున్నప్పుడు నా ఆత్మ జీవితంలో కేవలం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడే ప్రతి సమస్యకు దేవుడు మరి ఆధారభూతుడిగా ఉంటున్నాడు. ప్రతి సమస్యకు దేవుడు తను జాబ్ ఇస్తూ వాడుకుంటున్నాడు. పిల్లరా, ప్రభా నీ సన్నిధిలో నేను దిక్కులేని వాడను ప్రభా, దిక్కులేని వాడికి ఆయనే దిక్కు. చూడండి, ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి రక్షించేటువంటి మరి దేవుడుగా ఉంటున్నాడు. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. ఎంత చక్కని వాగ్దానం అండి. దేవుని యొక్క ప్రజల పట్ల దేవుడు రక్షించుకున్న తర్వాత నేను విడువను ఏడబాయను. పిల్లరా, మరి ఆకాశం నుండి ఆయన మరి నిన్ను రక్షించేటటువంటి వాడు ఉంటున్నాడు. నిన్ను మృంగే వారు ఎవరైనా ఉంటున్నారా? నీ శత్రువులు కానీ నీ ఎనిమిస్ కానీ ఎవరైనా ఉన్నప్పటికీ దూషకుడు అనవసరమైనటువంటి నేను దూషించినప్పటికీ మరి రిప్లై మనం ఇవ్వకుండా ఉన్నట్టయితే దేవుడు అంట తన కృపా సత్యములను పంపేటట్టు వాడు ఉంటున్నాడంట. దేవుని యొక్క సన్నిధిలో అప్పచెప్పుకుందాం. దావీదు దేవుని యొక్క సన్నిధిలో తను మనం చేస్తూ వచ్చాడు. తన తప్పును తెలుసుకున్నాడు. ప్రభువా, నన్ను బట్టి ఇతరులను శిక్షించకు ప్రభువా, నన్ను బట్టి ఆ ప్రజలపై తెగులు ఎందుకు తీసుకొచ్చావు ప్రభువా. దేవుని యొక్క సన్నిధిలో తన తప్పును తెలుసుకొని ప్రార్థించినప్పుడు ఆ తెగులు మరి ఆగిపెట్టి వాడుకుంటున్నారు. సకల శరీరంలో ఆయన వచ్చేదారు. 65 కీర్తన 2వ వచనం చూస్తుంటే ఆయన ఆలకించేటటువంటి వాడు, ఆయన మన మనవిని ఆలకించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. దావీదు వలె, ఫినియాస్ వలె, అహరోను వలె, అదే రీతిగా ఇశ్రాయేలు ప్రజలు ఆ రీతిగా అరణ్య యాత్రలో తను మనవి చేసినప్పుడు ఆకాశం నుండి వారికి ఆహారం ఇచ్చి తృప్తిపరిచినటువంటి ఆ దేవుడు ఈ రోజు నీ ప్రార్థన నా ప్రార్థన ప్రభు ఆలకించాలని ఆశపడుతున్నాడు. అయితే దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో మన దేశ ప్రజల కొరకై, అదే రీతిగా మన ప్రపంచంలో ఇంకా కరోనా వ్యాధి చేత ఈ రీతిగా బాధపడుతున్న వారందరి పక్షంగా చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య అహరోను వలె మనం కూడా ధూపం వేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తాం. అటు కృప నీకు నాకు దయచేయను కాక. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి ప్రార్థన మనవులు ఉంటున్నాయి. దయచేసి ఒకరొకరు మరి ప్రభు నడిపించే రీతిగా మరి ఇంకెవరైనా అనారోగ్యం ఉన్నట్టయితే ఈ లాక్డౌన్ సందర్భంగా మరి ఇంకా ఏ అక్కర్ గారి వారి వరకు దయచేసి మరి సమయం తీసుకొని దయచేసి మీరు ప్రార్థించాలి.